వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రుణమాఫీ ప్రధాన ఎజెండాగా కేబినెట్ మీటింగ్ జరగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రుణమాఫీ ప్రక్రియను సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ ఇప్పటికే సిద్ధం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి రుణమాఫీ నుంచి మినహాయించినట్లు తెలిసింది. రుణమాఫీ నిబంధనలతో పాటు కటాఫ్ తేదీని కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా నిధుల కోసం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడమా, లేదంటే కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయడమా అనేది ఉత్కంఠ రేపుతుంది. గతంలో హైకోర్టు ఉత్తర్వులతో వెనక్కి వచ్చిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మళ్లీ కోదండరాం, సియాసత్ ఉర్దూ దినపత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీగా కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. వీటితో పాటు వ్యవసాయ కమిషన్, విద్యా కమిషన్ల ఏర్పాటు, పూర్తిస్థాయి బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపైన కేబినెట్లో చర్చ జరిపి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. బోనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో జరిగిన బోనాల జాతర ఉత్సవాలు 2024 జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుంది. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన హైదరాబాద్ జిల్లా స్థాయి బోనాల జాతర ఉత్సవాలు 2024 అధికారుల సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా జరిగేలా చూడాలని, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 2400 దేవాలయాలలో ఉత్సవాలు ఘనంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. దేవాలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీ త్వరగా పూర్తయ్యేలా చూడాలని, దేవాలయాలకు ఇచ్చే డబ్బులు పెంచే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 28 ముఖ్యమైన దేవాలయాలకు ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో భక్తులు గతంలో కంటే ఎక్కువగా బోనాల ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలో జీహెచ్ఎంసీ జాగ్రత్తగా ఉండాలని, మంచినీటి విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని మంత్రి పొన్నం అన్నారు. ప్రధానమైన దేవాలయాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు ఎల్లప్పుడూ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఈ సంవత్సరం జరుపుతున్న వేడుక కాదు ఇది. చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి, ఇక్కడ ప్రజల విశ్వాసానికి జరుగుతున్నటువంటి ఒక నెల రోజుల సంబరాలు ఇవి. గతంలో గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా అందరూ కూడా బోనాల ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా లోపం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మన గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు రాష్ట్ర స్థాయి అధికారులందరితో సమావేశం చేసుకున్నారు. రక్షణ, విఐపి మూవ్మెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రులు అందరూ వస్తారు, శాసనసభ్యులు అందరూ అన్ని రకాల అధికారులు అందరూ హెడ్ క్వార్టర్ కాబట్టి ఎటువంటి చిన్న సంఘటన, ఎందుకంటే చిన్న అంశాలు మనం ఎక్కడ అటువంటి అంశం రాకుండా చూసుకోవాల్సి. జిహెచ్ఎంసీ ఎందుకంటే సీజనల్ చేంజ్ అవుతున్నప్పుడు ఇదంతా కూడా ప్రికాషనరీగా శానిటేషన్ సంబంధించినటువంటి ఇష్యూ లోపల కొంచెం సీరియస్ అఫేర్స్గా ఉండేటువంటి విధంగా చూడాలని చెప్తారు. దాని తర్వాత R&B తరఫున ఉన్నటువంటి వాళ్ళు మొన్న ఆ మీటింగ్లో రాకపోయేటచ్చు మీ ఉన్నతాధికారులు చెప్పినారు. ఆనాడు పోలీసు కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసినారు. బ్యారికేడ్ అనేటువంటిది కొంచెం ఎక్కువ కూడా పక్కన పోయి ఉండాలనేటువంటి మాట రిక్వెస్ట్ చేసినారు. బ్యారికేడ్ సంబంధించి జనరల్ చెప్పారు. తర్వాత మీరు మాట్లాడదు. మెదక్ జిల్లా కొల్చారంలో మంత్రి కొండ సురేఖ పర్యటన రసబసగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని బాహాబాహికి దారితీసింది. జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి మంత్రి సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. స్థానిక ఎంపీటీసీకి కుర్చీ వేయకపోవడంతో ప్రోటోకాల్ వివాదం తెరకెక్కింది. మెదక్ జిల్లా కొల్చారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీకి కుర్చీ కేటాయించకపోవడంతో ప్రోటోకాల్ వివాదాస్పదంగా మారింది.
ఈ కార్యక్రమానికి మంత్రి సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఇదే క్రమంలో స్టేజిపై పదవులు లేని వారికి కేటాయించారంటూ ఒకరిపై ఒకరు మాటల వర్షం కురిపించుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, జెడ్పీటీసీ భర్త సంతోష్ కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మాట పెరిగి ఇరు వర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని సముదాయించారు. ఈ సమయంలోనే మంత్రి, ఎమ్మెల్యే ఆదరబాదరగా విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్బుక్స్ పంపిణీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కొత్తగా నిర్మించిన ఎంపీడీఓ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి వెంట రాజిరెడ్డి ఉండటంపై ఎమ్మెల్యే సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా మంత్రి మన తర్వాత మాట్లాడుకుందామంటూ రిబ్బన్ కట్ చేసి ఆఫీసులోనికి వెళ్లిపోయారు. స్కూల్ వద్ద జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని పోలీసులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఎవరిని ఎంపీడీఓ ఆఫీసులోనికి అనుమతించలేదు. దీంతో ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తోపులాడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి ఎమ్మెల్యే ప్రోగ్రాం ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాక పరిస్థితి సద్దుమణిగింది. స్థానిక ఎంపీటీసీకి వేదికపై కుర్చీ కేటాయించకపోగా కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగడాన్ని బీఆర్ఎస్ నాయకుడు దండు ప్రశాంత్ తేజ తీవ్రంగా ఖండించారు. లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధికి కుర్చీ కేటాయించకుండా ప్రోటోకాల్ పాటించకపోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తామన్నారు. అమ్మవారి దయ వల్లే తెలంగాణ బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుందని చెప్పారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగరేంత వరకు పోరాడతామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలతో కలిసి బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ మా గెలుపు కార్యకర్తల కష్టార్జితమే అని అన్నారు. తెలంగాణలో రామరాజ్యం రావాలని గోల్కొండ కిల్లా మీద కాషాయ జెండా రెపరెపలు ఆడించాలని ఓ లక్ష్యాన్ని ఎంచుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు ప్రతి ధర్మ పరిరక్షకుడు పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు నేను హామీ ఇస్తున్నానని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా పక్కా మారుస్తామని తెలిపారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మార్చే అవకాశం మాకివ్వండి అన్నారు. ప్రతి హిందువు, తెలంగాణ వాదులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆ తల్లి దయతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి ధర్మ రక్షకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని రావాలని చెప్పి, గోళ్లకొండ కిల్ల మీద కాషాయ రెపరెపలు ఆడించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి రాజ్యం వచ్చిన తర్వాత, పేదల రాజ్యం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మార్చి తీర్థం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతున్నది. అందుకే ఈ తల్లి భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బంగారు టెంపుల్ గా, గోల్డెన్ టెంపుల్ గా మార్చే అదృష్ట అవకాశం మాకు ఇవ్వండి. చాలా పవర్ఫుల్ టెంపుల్, శక్తివంతమైన టెంపుల్. ప్రతి హిందూ, ప్రతి తెలంగాణ వాది రండి, ఆ తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఉన్న 60 కోల్ బ్లాకులను వేలం వేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ రెడీ అయింది. హైదరాబాద్ కేంద్రంగా 10వ విడత గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. కీలకమైన శ్రావణపల్లి బొగ్గు గనిని వదులుకోవడం ఈసారి వేలంలో పాల్గొనాలని సింగరేణి సంస్థను ఆదేశించింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు గనులకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇవాళ వేలం వేయనుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా 10వ విడత గనుల వేలాన్ని అధికారికంగా ప్రారంభించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో నిర్వహించే 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలంలో అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 గనులు ఉన్నాయి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 15 చొప్పున గనులుండగా జార్ఖండ్ 6, బీహార్ 3, పశ్చిమ బెంగాల్ 3, మహారాష్ట్ర, తెలంగాణలో ఒక్కో గని చొప్పున ఉన్నాయి. ఈ 60 బొగ్గు గనులకు గాను 24 గనుల్లో పూర్తిగా, మిగతా 36 గనుల్లో పాక్షికంగా బొగ్గు అన్వేషణ జరిగింది. వేలంపాటలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఏవైనా పాల్గొనే అవకాశం ఉంది. కాగా వేలం జాబితాలో ఉన్న శ్రావణపల్లి ఓసీపీలో సుమారు 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. 33 ఏళ్ల జీవితకాలం ఉన్న ఈ గనికి 1.937 హెక్టార్ల భూమి అవసరం కాగా 70% ఫారెస్ట్, 30% ప్రైవేట్ భూములు సేకరించాల్సి ఉంటుంది. గతంలో జరిగిన వేలంపాటలో ఒక ప్రైవేట్ సంస్థ ఈ బ్లాక్కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీదారులెవరూ లేకపోవడంతో రద్దు చేసి మరోసారి వేలం జాబితాలో చేర్చారు.
2 బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించాలని, నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదే విషయమై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ కేంద్రం 9 రౌండ్ల వేలం నిర్వహించి 300 గనులకు కేటాయించిందని పేర్కొన్నారు. బొగ్గు గనులను తనకిష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవడానికి గత సీఎం కేసీఆర్ వేలాన్ని వ్యతిరేకించారని, అందుకే వేలంలో పాల్గొనవద్దని సింగరేణిని ఆదేశించారని ఆయన అన్నారు. ఈసారి సింగరేణి ద్వారా వేలంలో పాల్గొంటామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి చెప్పినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుందన్నారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉందని, రోజువారీ పరిపాలన అధికారాలన్నీ తెలంగాణ సర్కార్ చేతుల్లోనే ఉంటాయని, సీఎండీని వాళ్ళే నియమిస్తారని చెప్పారు. కేంద్రం జోక్యం 1% కూడా ఉండదని, ఎప్పటికీ సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయదని పేర్కొన్నారు. కాగా రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి బొగ్గు బ్లాకులను టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని జాతీయ సింగరేణి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా సింగరేణికి గడిచిన 10 ఏళ్లుగా ఒక కొత్త బొగ్గు బ్లాక్ దక్కలేదు. కొత్త గనులు లేకపోవడం, ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గుతుండడంతో సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. కొత్త రిక్రూట్మెంట్లు లేక నిరుద్యోగుల నిరాశ అలుముకుంది. మరోవైపు సింగరేణి సంస్థ బొగ్గు గనుల అన్వేషణ మాత్రం ఆపలేదు. 4 ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 100 కోట్లు ఖర్చు చేసి 12,000 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను సింగరేణి గుర్తించింది. వాటిని వెలికి తీసేందుకు ప్రణాళికలు వేసుకుంది. ఈ క్రమంలోనే కొత్తగా 20 గనుల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం సింగరేణి ఉత్సాహానికి బ్రేకులు వేసింది. సింగరేణి కూడా మిగిలిన సంస్థల్లాగే వేలం పాటలోనూ గనులను దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలోని శ్రావణపల్లి ఓసీపీ KK6, సత్తుపల్లి ఓసీసీ, కోయగూడెం ఓసీపీని కేంద్ర బొగ్గు గనుల శాఖ వేలం వేసింది. కానీ గత సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీ 3 బొగ్గు బ్లాకులను 2 ప్రైవేటు కంపెనీలు టెండర్ల ద్వారా దక్కించుకున్నాయి. కోయగూడెం గనికి నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించలేదని కేంద్రం రద్దు చేసి నోటీసులు ఇవ్వగా వేలంలో దక్కించుకున్న కంపెనీ కోర్టులో కేసు వేయడంతో విచారణ నడుస్తుంది. శ్రావణపల్లి గనిని గతేడాది వేలంలో పెట్టిన టెండర్లు రాకపోవడంతో మరోసారి వేలం జాబితాలు చేర్చారు. మన గురూరులో ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ 2, ఇల్లందు, కోయగూడెం ఓపెన్ కాస్ట్ 3 గనులకు కూడా టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి. అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస ప్రయోజనాలు కల్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం పునరావాసం కల్పించేంత వరకు రైతులను వారి భూముల నుంచి ఖాళీ చేయించొద్దని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరిలో నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణంలో వ్యవసాయ భూములను కోల్పోయిన రైతులకు పునరావాసం కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 వారాల్లో పునరావాసం కల్పించేంత వరకు రైతులను వారి భూముల నుంచి ఖాళీ చేయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణానికి నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేపట్టారంటూ సిహెచ్ లక్ష్మారెడ్డితో పాటు మరో 29 మంది రైతులు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై జస్టిస్ సూరపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అనంతగిరి రిజర్వాయర్ కోసం వేర్వేరు చోట్ల 69 ఎకరాలు, 257 ఎకరాల భూసేకరణ నిమిత్తం 2017 జనవరి 1న, మే 16న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడంపై కొంతమంది అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదని భూ నిర్వాసితులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అధికారులు ప్రకటించిన పరిహారాన్ని మరింత పెంచాలంటూ రైతులు చేసిన అభ్యంతరాలను భూసేకరణ అథారిటీ పంపాలని అధికారులను కోరిన పరిగణలోకి తీసుకోలేదన్న ఆరోపణలు వెలువెత్తాయి. పునరావాస ప్రయోజనాలు కల్పించకుండానే పిటిషనర్ల పక్క భూముల్లో పనులు మొదలుపెట్టారు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసుల ద్వారా బెదిరించారని తెలిపారు. తదుపరి అధికారుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతగిరిలో 69 ఎకరాలు, రేపక్కల 35.22 ఎకరాలకు పరిహారం ప్రకటించి చెల్లించారని, ఈ భూముల్లో రిజర్వాయర్ బాండ్ భాగాన్ని పూర్తి చేశారని తెలిపారు. పునరావాస పునర్నిర్మాణంలో భాగంగా 599 నిర్మాణాలకు పరిహారం అందజేశారన్నారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గతంలో పరిహారం చెల్లించిన భూములను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పునరావాస పరిహారం చెల్లించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు.
పరిహారం చెల్లించే వరకు భూములను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు 2018లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, నిబంధనలు ఉల్లంఘించడంతో కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించిందన్నారు. ఉత్తర్వులు అమల్లో ఉన్నందున పరిహారం చెల్లించే వరకు రైతులను ఖాళీ చేయించరాదని ఆదేశించారు. ఉత్తర్వులు అందిన 6 వారాల్లో వ్యవసాయ భూములకు పునరావాస ప్రయోజనాలు కల్పించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయని ప్రధాని మోడీ తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. శ్రీనగర్లో 1.5 కోట్ల విలువైన 84 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధానమంత్రి మోదీ శ్రీనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాశ్మీర్లో ఇటీవలి ఉగ్రదాడులకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ శత్రువులకు తగు రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న జమ్మూ కాశ్మీర్ యువతను అభినందించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అడ్డుగోడ తొలగిపోయిందని, జమ్మూ కాశ్మీర్లో నేడు భారత రాజ్యాంగం నిజంగా అమలవుతుందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో శాశ్వతంగా శాంతిని నెలకొల్పుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో 2 రోజుల పర్యటనకు గాను నిన్న సాయంత్రం శ్రీనగర్కు చేరుకున్న ప్రధాని మోడీకి షేర్ ఈ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఇవాళ దాల్ సరస్సు సమీపంలోని ఎస్కేఐసిసి జరిగే 10వ అంతర్జాతీయ మెగా దినోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 7,000 మందికి పైగా పాల్గొని ఆసనాలు వేస్తారు. आज मुझे खुशी है कि हम संविधान को जी रहे हैं. हम संविधान को लेकर के कश्मीर की जिंदगी बदलने के नए नए रास्ते ढूंढ रहे हैं. जम्मू कश्मीर में आज सही मायने में भारत का संविधान लागू हुआ है और जिन्होंने अब तक संविधान लागू नहीं किया वे दोषी हैं, गुनहगार हैं. कश्मीर के नौजवानों के, कश्मीर की बेटियों के, कश्मीर के लोगों के गुनहगार हैं. और ये सब कुछ साथियों इसलिए हो रहा है क्योंकि सबको बांटने वाली आर्टिकल 370 की दीवार अब गिर चुकी है. भाई और बहनों, कश्मीर घाटी में जो बदलाव हम देख रहे हैं, आज पूरी दुनिया उसे देख रही है. मैं देख रहा हूं G20 समूह में जो लोग यहां आए थे, उन देशों के लोग जो भी मिलते हैं तारीफ करते रहते हैं कश्मीर की भी. जिस प्रकार से मेहमान नवाजी हुई, बड़े गौरवगान करते हैं. आज जब श्रीनगर में G20 जैसा इंटरनेशनल इवेंट होता है तो हर कश्मीरी को गर्व से उसका सीना भर जाता है. आज जब लाल चौक पर देर शाम तक हमारे बाल बच्चे खेलते खिलखिलाते हैं तो हर भारतीय आनंद से भर जाता है. आज जब यहां सिनेमा हॉल में, बाजारों में रौनक दिखती है तो सबके चेहरे खिल उठते हैं. मुझे कुछ दिन पहले की वो तस्वीर याद है जब डल झील के किनारे स्पोर्ट्स कारों का जबरदस्त शो हुआ. वो शो पूरी दुनिया ने देखा. हमारा कश्मीर कितना आगे बढ़ गया है. अब यहां टूरिज्म के नए रिकॉर्ड्स की चर्चा होती है. और कल जो अंतर्राष्ट्रीय योगा दिवस है ना, वो भी टूरिस्टों के आकर्षण का कारण बनने वाला है. ఇప్పుడొచ్చిన ఫలితాలు శకుని పాచికల్ లాంటివి, వారికి కావలసినట్లుగా పడ్డాయని, ఇది ఇంటర్వెల్ మాత్రమేనని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. తలదించుకునే రాజకీయాలు ఎప్పుడు చేయలేదని, ఎప్పటికైనా ధర్మం నిజమే గెలుస్తుందన్నారు. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్లోనే సీట్లు వస్తాయని పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తన క్యాంప్ కార్యాలయంలో వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడారు.
ప్రజలపై మనం కోప్పడాల్సిన అవసరం లేదు, ఒక్కోసారి మోసపోతామన్నారు. అలా మోసం చేసిన వారందరికీ మనం అండగా ఉంటామని భరోసానివ్వాలని తెలిపారు. చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు మోసపోవడం వల్లే మనకు అపజయం కలిగిందన్నారు. ఆ మోసాలు తేట తెల్లమవగానే ప్రజల్లో మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం మొదలవుతాయని, మనల్ని గొప్ప మెజారిటీలతో గెలిపిస్తారని అన్నారు. మీరంతా ఓడిపోయామనే భావన మనసులో నుంచి తీసేయాలన్నారు. ప్రజల కోసం పోరాటాలను వేగవంతం చేద్దామన్నారు. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉండి భరోసా ఇవ్వాలని నేతలకు సూచించారు. హైదరాబాద్తో సహా మిగతా జిల్లాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. అలాగే ఇవాళ పలు ప్రాంతాలకు మాత్రం హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జైత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో ఉరుములు మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒడిశాలోని కటక్ నుంచి 7 సార్లు విజయం సాధించిన భర్తృహరి స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్సభ ప్రిసైడింగ్ అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారని కిరణ్ రిజిజు చెప్పారు. ఆయనకు కె సురేష్, టిఆర్ బాలుతో పాటు రాధామోహన్ సింగ్, పగ్గన్ సింగ్ కులస్తే, సుదీప్ బందోపాధ్యాయ చైర్పర్సన్ల ప్యానెల్ సహాయంగా ఉంటుందని మంత్రి తెలిపారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ బంగారం దుకాణం యజమాని శేషారంపై కత్తితో దాడి చేసి చోరీకి పాల్పడ్డారు దుండగులు. పట్టపగలే దుకాణంలోకి చొరబడిన దుండగులు యజమానిని కత్తితో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఒకరు హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి బూర్కా ధరించి వచ్చారు. నగరులు డబ్బులు సంచిలో వేయమని బెదిరించారు. మరో వ్యక్తి బయట ద్విచక్ర వాహనంపై వేచి చూస్తున్నాడు. యజమాని ప్రతిఘటించడంతో అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అతను తప్పించుకొని బయటకు వచ్చి దొంగ దొంగ అని అరవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన దుకాణ యజమానిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరాది నుంచి వచ్చిన మూటా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు అతిపెద్ద ఊరట లభించింది. కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను విచారణ ప్రభావితం చేయవద్దని ఈడీ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. బెయిల్ మంజూరును హైకోర్టులో సవాల్ చేసుకునేందుకు వీలుగా 48 గంటల ఆదేశాలు ఆపాలన్న ఈడీ విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి నియమ్ బింద్ తిరస్కరించారు. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించింది. వేసవిలో బాణుడి ఉగ్రరూపం కారణంగా దేశవ్యాప్తంగా 114 మంది మృత్యువడులకి చేరారు. సుమారు 41,000 మందికి వడదెబ్బ తగిలినట్లు అధికారులు వెల్లడించారు. ఖచ్చితమైన గణాంకాలు వస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వడదెబ్బకు సంబంధించి ప్రత్యేక విభాగాలను ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రులను కేంద్రం కోరింది. రాష్ట్రంలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపాయి. పటాన్చెరు బారాస ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి, అతని సోదరుడు బంధువులు ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. సుమారు 300 కోట్ల మేర మైనింగ్ కేసులో అక్రమాలు జరిగాయని, గతంలో మధుసూదన్ రెడ్డిపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేసి సోదాలు చేశారు. అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.